అపరిమితమైన అధికారం రాజ్యాంగం కల్పించలేదు అని సుప్రీంకోర్టు ఇంకోసారి గుర్తు చేసింది. విద్యార్థుల నిరసనలతో రాజీనామా చేసిన ధర్మేంద్ర ప్రధాన్ కు పార్లమెంట్ లో ఎన్డీఏ ఎంపీలు ఘన స్వాగతం పలికారు సార్. ధర్మేంద్ర ప్రధాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. ఆ తర్వాత ఒక టోపీ పెట్టి సన్మానం కూడా చేశారు సార్. విద్యార్థుల నుంచి తీవ్ర వ్యతిరేకత విమర్శలు ఎదుర్కొని పదవిని కోల్పోయిన ధర్మేంద్ర ప్రధాన్ ను పార్లమెంట్ లోనే ఎన్డీఏ ఎంపీలు సత్కరించడం, సన్మానించడం దేనికి సంకేతం సార్? అంటే ప్రధాన్ తప్పేమీ లేదు అని చెప్పదలుచుకున్నారా భారతీయ జనతా పార్టీ ఎంపీలు? అండ్ భారతీయ జనతా పార్టీ వ్యూహం ఏంటి సార్? అంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఎందుకు అడిగారో తెలిస్తే మనకు ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు. ఎందుకు అడిగారు ధర్మేంద్ర రాజీనామాను? ఈ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అడిగింది పొలిటికల్ అకౌంటబిలిటీ, మారల్ రెస్పాన్సిబిలిటీ. కానీ ధర్మేంద్ర ప్రధాన్ అందుకు రాజీనామా చేయలే. ఈ ధర్మేంద్ర ప్రధాన్ జిందాబాద్ అని చెప్పడం ద్వారా మరోసారి బీజేపీ చెప్పదలుచుకుంది అంటే మేమేమి నైతిక బాధ్యత తీసుకోవడం లేదు ఈ నీట్ పేపర్ లీక్లకు, మేమేమి దీని గురించి మా రాజకీయ జవాబుదారితనంగా భావించడం లేదు. మరి ఎందుకు రాజీనామా చేశారంటే ధర్మేంద్ర ప్రధాన్ తన లేఖలోనే చెప్పాడు కదా. ఏమని చెప్పాడు? విద్యార్థులు యువజనుల ఉద్యమాన్ని దేశ వ్యతిరేక శక్తిలో ఉపయోగించుకుంటే ప్రమాదం ఏర్పడుతోంది కనుక నేను రాజీనామా చేసిన అన్నాడు. సో ఎక్కడా మారల్ రెస్పాన్సిబిలిటీ అన్న పదం వాడలే, ఎక్కడా నైతిక బాధ్యత అన్న పదం అయినా. నేను మళ్ళీ ఇంకోసారి కూడా చూశాను, అది హిందీలో ఉన్నటువంటి మీకు గూగుల్ ట్రాన్స్లేట్ పెట్టి కూడా చూశాను. మరి నా హిందీ నాకు వాళ్ళ అర్థం కాకపోయినా నైతిక బాధ్యత అనే పదం వాడలే, మారల్ రెస్పాన్సిబిలిటీ ఎక్కడ వాడలేదు. సో అంటే అర్థం ఏంటి? సో బీజేపీ ఈ పేపర్ లీక్స్ పట్ల ఏ రకమైన వైఖరి తీసుకుంటుందో దీన్ని బట్టి అర్థమవుతుంది కదా. అంటే ఇమీడియట్ గా లక్షల సంఖ్యలో విద్యార్థులు మీకు సమావేశం అయ్యారు గనక, ఆడ నిరసన తెలుపుతున్నారు కనుక ఆ ప్రాబ్లం నుంచి బయటపడటానికి రాజీనామా చేశారు తప్ప ఆనెస్ట్ అడ్మిషన్ ఆఫ్ ఫెయిల్యూర్ కాదు. మీకు కేరళ నుంచి బీజేపీ ఇంటలెక్చువల్ సెల్ కన్వీనర్ గా పనిచేసిన మోహన్ దాస్ అనే టీజీ మోహన్ దాస్ అనే అతను ఎంత భయంకరంగా నిన్న ఒక వీడియో పెట్టాడు. ఏంటంటే చాలా పెద్ద ఇంటలెక్చువల్ బీజేపీకి కేరళలో, ఆథరు, కాలమ్నిస్టు, టీవీ కామెంటేటరు. సో ఆయన ఏమంటాడు? నేనే అక్కడ ఉండుంటే కాల్చిపడేసేవాడిని, అసలు ఏంటంటే ఇట్లుండేది కాదు, కాల్చిపడేసేవాడిని. ఏముంది, కొంతమంది చనిపోయారు, కొంతమంది తీవ్ర గాయాలయ్యేది, కొంతమంది వాళ్ళు పారిపోయారు, ఆ తర్వాత డెడ్ బాడీస్ కలెక్ట్ చేసి హాస్పిటల్ తరలించే వాళ్ళం అయిపోయేది. ఏమున్నది, ఒక 2 గంటల్లో మొత్తం సమస్య అయిపోయేది అంటూ ఆఖరికి ప్రొటెస్ట్ చేస్తున్న అమ్మాయిల్ని ఎంత ఘోరంగా మాట్లాడే దే ఆర్ రేప్ కోరుకునేటువంటి వాళ్ళు అని కూడా అన్నారు. దీనిపైన ఆర్ఎస్ఎస్ డిస్టెన్స్ చేసుకుని మాకు సంబంధం లేదు అతని అభిప్రాయాలను ఖండించింది కూడా. కానీ ఆయన ఆర్ఎస్ఎస్ వెటరన్, భారతీయ జనతా పార్టీలో ఆ పార్టీ ఇంటలెక్చువల్ విభాగానికి కన్వీనర్ గా పనిచేస్తున్నారు కేరళలో. సో ఇది అఫ్ కోర్స్ మనం అది కూడా అందుకే చెప్తున్నాం, ఆర్ఎస్ఎస్ కూడా క్లియర్ గా కండెమ్ చేస్తున్నాం మేము స్ట్రాంగెస్ట్ పాసిబుల్ టర్మ్స్ లో అన్నారు. అంటే ఏ రకమైన మైండ్ సెట్ ఇది తెలియజేస్తోంది అంటే ప్రజలకు మేము గౌరవం ఇయ్యము, ప్రజల ఈ దేశ యువతరం యొక్క అగావేశాలు మేము పట్టించుకోము, మా తప్పును కనీసం అంగీకరించము అని. మనం ఇది ఒక్కసారి కాదు, గతంలో అజయ్ మిశ్రా తేనియన్ హోమ్ మినిస్టర్ కొడుకు ఏకంగా కారు తీసుకెళ్లి లఖింపూర్ కేరీలో ప్రొటెస్టర్ల మీద రైతుల మీదకి పంపించి చంపించినా కూడా ఎక్కడా ఏ మాత్రం కూడా బాధ లేదు. సో దిస్ ఈజ్ ఎ నోన్ ఫ్యాక్ట్, కళ్ళ ముందు జరుగుతున్న వ్యవహారం కదా. ఇంత దారుణంగా మాట్లాడుతుంటే అసలు ఆ టీజీ మోహన్ దాస్ తీసుకెళ్లి లోపలేయాలి కదా లెక్క ప్రకారం అయితే. ఎందుకంటే ఓపెన్ చెప్తున్నా, నేనైతే కాల్చిపడేసేవాడిని నేను. మరి అది వైలెన్స్ ను ప్రోత్సహించడం కాదా? అది వేరే వాళ్ళు అయితే ఇప్పటికి ఎన్ని కేసులు పెట్టేవాళ్ళు. సో మరి అలాంటి కేసు మీకు మీడియాలో అంతటా వచ్చింది ఈ వార్త, మీరు చూడండి. సో అందువల్ల మీకు ఈ ధోరణి సరైనది కాదు. ఇప్పటికైనా ప్రభుత్వం ఇదొక పొలిటికల్ డిఫీట్ గా భావించాల్సిన అవసరం లేదు. ఓకే, గవర్నెన్స్ డెఫిసిట్, విద్యార్థులు పోరాడారు, కనీసం మీకు వ్యవసాయ చట్టాల విషయంలోనైనా ప్రధానమంత్రి క్షమాపణ చెప్పి వెనక్కి వచ్చారు. ఇప్పుడు దీనిపైన క్షమాపణ తర్వాత సంగతి. మేము గెలిచాము అనే ఒక విజయోత్సాహాలు జరుపుకునే రీతిలో ధర్మేంద్ర ప్రధాన్ జిందాబాద్ అంటే మరి దాని ఎందుకు రాజీనామా చేసినట్లు? మరి మీరు ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది?
అంటే క్లియర్ గా ఈ నరేటివ్ వార్ లో ఓడిపోయాము. ఈ నరేటివ్ వార్ ఏంటి, అసలు మీరు దీన్ని పట్టించుకోకపో అనుకున్నారు, ఇదేం వారు పెద్ద ఇంపాక్ట్ ఉండదు అనుకున్నారు, అర్బన్ నక్సలైట్లు అన్నారు, తీవ్రవాదులు అన్నారు, విదేశీ నిధులు అన్నారు, ఎన్ని చేసినా యువజన ఉద్యమం ఆగలేదు గనక అనివార్యంగా వెనక్కి తగ్గారు. కానీ ఆ ఓటమిని అంగీకరించడానికి సిద్ధంగా లేరు. ఓటమిని అంగీకరించాల్సిన అవసరం ఉన్నదని నేను అంటలేదు. కనీసం ఫ్యాక్ట్స్ అగ్రీ కండి, పేపర్ లీక్లు ఎందుకు ఆవేదన వ్యక్తం చేయండి. ఆ పేపర్ లీక్స్ మహాపాప్ అని ప్రధానమంత్రి అన్నారు కదా, ఆ మహాపాప్కి ఎవరెవరు బాధ్యత వహించాలి కదా. మహాపాప్ జరిగిన మినిస్ట్రీకి నాయకత్వం వహిస్తున్న వ్యక్తి రాజీనామా చేస్తే నేను జిందాబాద్ అంటాను, సన్మానాలు చేస్తానంటే వాట్ మెసేజ్ ఇట్ ఇండికేట్స్? భవిష్యత్తులో పేపర్ లీక్స్ చేసే వారికి ఏ రకమైన మెసేజ్ వెళ్తుంది? కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఒక ఆన్లైన్ ఉద్యమంగా స్టార్ట్ అయింది, ఎంత ఉధృతమైంది.